నాకు స్పోర్ట్స్ డైరెక్టర్గా నకిలీ డాక్యుమెంట్లతో జి ప్రభాకర్ అనే వ్యక్తి తన భూమిని కాజేయాలనే ప్రయత్నం చేస్తున్నారని దంపెట్ల రవి ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 1429 సర్వే నంబర్ గల భూమి కొనుగోలు చేసినట్లు రవి తెలిపారు. గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్గా ఉన్న ప్రభాకర్ 2019లో స్టాంపులు తీసుకుని 2018లో తీసుకున్నట్టు సృష్టించారని ఆరోపించారు. నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి తన భూమిని నిఖిల్నాథ్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డికి సేల్ అగ్రిమెంట్ చేశారని ఆరోపించారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి అండతో ప్రభాకర్ తన భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని రవి వాపోయారు. నిజానిజాలు పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. 2019 జూలైలో సబ్ రిజిస్టర్ గారు మంజూరు చేసిందిగా ఇక్కడ ఆర్టీఐ ద్వారా కోరగా మాకు వచ్చింది. కానీ ఈయన 2018లో వేసుకున్నట్లుగా ఇక్కడ చూడండి, ఇక్కడ 2018 సంవత్సరంలో ఏప్రిల్లో క్రియేట్ చేసుకున్నట్లుగా ఉంది. ఈ నకిలీ పత్రాలు తెచ్చుకొని ఈయనను పోలీసులు కోరగా ఎఫ్ఐఆర్ కేసు, అతని మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ గురించి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు పోలీసు వారు. ఈయన గతంలో ఇదే మమ్మల్నే కాకుండా, ఈ ప్రభాకర్ అనే వ్యక్తి మమ్మల్నే కాకుండా చూడండి 100 కోట్లకు టోకరా పెట్టి రైతులందరినీ మోసం చేసి ఈ భూమిని అందరినీ, ఇక్కడ వచ్చిన డబ్బులు, ఈ మోసం చేసినటువంటి డబ్బులందరినీ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేశారు. ఇంతకుముందు సతీష్ బాబు సారు ఎస్పీ సార్ ఉన్నప్పుడు రైతులందరి దగ్గరికి అతనికి వచ్చి అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. ఇది చూడండి, ఈ ఆర్టీ యాక్ట్ ద్వారా ఈ పోలీస్ సిబ్బంది వారిని మా కేసు ఇట్లా 2020లో రిజిస్ట్రేషన్ అయింది వాళ్ళపైన. ఇట్లా మా భూమిని దౌర్జన్యంతో నకిలీ డాక్యుమెంట్స్ తెచ్చుకొని కాజేయాలని చూస్తున్నారని పోలీసు వారిని అడగగా, ఇట్లా వాళ్ళు పలుమార్లు అడగగా వాళ్ళని అడగగా వాళ్ళు ఇవ్వనందున మేము ఆర్టీఐ ద్వారా అడిగాం. ఆర్టీఐ ద్వారా అడగడం వలన వాళ్ళు ఎటువంటి యాక్షన్ ఇంతవరకు ఇవ్వలేదు. గతంలో కాకుండా ఈయన అన్ని మోసాలకు అన్ని పాల్పడి, ఇదిగోండి నేను ఇంతకుముందు 2019 సంవత్సరంలోనే నా భూమిని కాజేయాలని చూస్తున్నారు, నా మీద ఇట్లా దౌర్జన్యం చేసి నా మీద ప్రాణహాని ఉందనేసి మీ మీడియా మిత్రుల ద్వారా వేడుకున్నాను. ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు దీనిపైన.